ఈ ప్రపంచంలో ఆశగల జీవి, కోరిక గల ప్రాణి అంటూ ఎవరైనా ఉన్నారంటే ఒక మనిషి మాత్రమే. జాగ్రత్త వినాలి, మళ్ళీ ఈ మాటలు మీ జీవితంలో దొరకవు. ఈ ప్రపంచంలో ఆశగల ప్రాణి, రెండవది కోరిక కలిగిన జీవి అంటూ ఎవరైనా ఉన్నారంటే ఒక్క మనిషి మాత్రమే. ఈ ప్రపంచంలో మనిషికి తెలిసిన నిజం ప్రపంచంలో ఏ జీవరాశికి తెలియదు. అదేమిటంటే మరణం. మీరు ఎవరినైనా మీ ఒక ఊహ తెలిసిన తర్వాత అబ్బాయి నీకు చావు ఉన్నదంటే ఎందుకు లేదు సార్, నేను ఏదో రోజు నేను కూడా చనిపోతాను ప్రతి ఒక్కరు మనం చెప్తాం. కానీ ఏ పశువు దగ్గరికి, జంతువు దగ్గరికి మీరు వెళ్ళి నీకు చావు ఉన్నదంటే అది మన మాట పట్టించుకోదు. కారణం విచక్షణ జ్ఞానం వాటికి లేదు. ఈ ప్రపంచంలో జీవము, ప్రాణము, ఆత్మ అనేవి మూడు ఉన్నాయి. జాగ్రత్తగా వినండి. చెట్లల్లో జీవం ఉంది, వాటికి ప్రాణము లేదు, ఆత్మ లేదు. జీవం మాత్రమే ఉంది. జీవంలో ఉన్న గుణం ఏంటో తెలుసా? ఎదుగుతాది. మీరు ఎప్పుడైనా ఊరెళ్ళండి, వెళ్ళేటప్పుడు మీ ఇంటికాడ ఒక చెట్టును చూసి వెళ్ళండి. ఒక 2-3 ఏళ్ళు ఊరెళ్ళిన తర్వాత మళ్ళీ మీరు మీ చెట్టును చూడండి, ఉన్న చోటే ఉంటుంది. అది ఎక్కడ కదలదు. ఎక్కడైతే చెట్టు ఉన్నదో అక్కడే చెట్టు ఉంటుంది. కాకపోతే ఎదుగుతుంది, పెద్దదవుతుంది, కొమ్మలు విశాలంగా పెరగచ్చు. కానీ ప్రయాణం చేసేటువంటి స్వభావం చెట్లకు లేదు. కానీ ఒక వీధిలో చిన్న కుక్కపిల్ల నువ్వు కళ్ళు మూసి తెరిచేలోగా పక్కీదిలోకి వెళ్ళిపోతుంది. అది కారణం ఏంటంటే జంతువులు, జీవరాశులు, ఆఖరి చిన్న చీమ మొదలి అడవిలో ఉన్న పెద్ద ఏనుగు వరకు కూడా, సముద్రంలో జలచరముల వరకు కూడా వాటికి జీవంతో పాటు ఎగస్ట్రా ప్రాణం ఉంది. ప్రాణములో ఉన్న గుణము కదలిక. ఒక చోటు నుండి ఇంకో చోటుకు వెళతారు. చెట్టును మీరు కొమ్మలు నరకండి, తన బాధను వ్యక్తపరచదు. అయ్యో నన్ను నరికేస్తున్నారేటని అందో. ఒక పక్క కొమ్మలు ఊగుతూనే ఉంటాయి, ఒక పక్క రోడ్డుకు అడ్డుకు వచ్చిన కొమ్మలు నరికేసిన అదేం చచ్చిపోదు అది. కానీ ఒక జంతువు 2 కాళ్ళు మీరు నరికేసిన, చేయి నరికేసిన, లేకపోతే ఏదైనా చేస్తే రక్తస్రావంతో అది చచ్చిపోతుంది. మనం కూడా అలాగే చనిపోతాం. తగలరాని చోట పెద్ద దెబ్బ ఏమైనా గాయమైతే, రక్తస్రావం అయితే కనుక మనం కూడా చచ్చిపోతాం. మనుషులమైన మనం. చెట్లకు జీవం ఉంది, కానీ ప్రాణము, ఆత్మ లేదు. జీవరాశులకు జీవంతో పాటు ప్రాణం ఉంది. మనుషులమైన మనకు జీవము ఉంది, ప్రాణము ఉంది. మూడవది విచక్షణ జ్ఞానాన్ని కలిగించే ఆత్మ మనలో ఉంది. అందుకే చూడండి, మనిషికి జబ్బు వచ్చిన మనుషుడే డాక్టర్, వైద్యుడు. పశువులకి జబ్బు వచ్చిన పశువుల డాక్టర్, ఆయన మనిషే. జంతువులన్నీ కలిసి ఒక జంతువుని డాక్టర్గా పెట్టుకున్న సందర్భాలు ఎక్కడైనా చూసారా మీరు? ఒక పశువులన్నీ కలిసి ఒక పశువుని డాక్టర్గా ఎన్నుకున్న సందర్భాలు ఎక్కడైనా మనం చూసామా? ఎక్కడా లేదే. కొన్ని గాయమైంది, ఒక జంతువు దగ్గరికి వెళ్ళి నా గాయాన్ని కట్టు కడతావంటే అదేం చేస్తుంది? అది జంతువుకు గాయమైనా మనుషులుగా మనమే కట్టు కట్టాలి. మనిషికి గాయమైనా మనిషికి కూడా కట్టు మనమే కట్టాలి. ఎందుకు ఇంతటి పై స్థానంలో మనుషులుగా మనమే ఉన్నాము? శరీర శుభ్రత మనకే కావాలి. స్నానం చేయటం, ఒంటికి బట్ట కప్పుకోవటం, ఇలాంటి లక్షణాలు మనుషులుగా మనకే ఉన్నాయి తప్ప సృష్టిలో ఏ జీవరాశులు కూడా వస్త్రం ధరించుకోవాలని కానీ వాటి స్వభావం ఎక్కడ లేదు. కష్టపడితే ఈరోజు మనకి తిండి దొరుకుద్దని కానీ వాటికి చింత అనేటువంటి వాటికి లేవు. మనుషులమైన మనమే ఆలోచిస్తాం, రేపేంటి నా పిల్లలకి ఏం పెట్టాలి, రేపటి రోజు నా మనుగడ ఎట్లా సాగుద్ది అని. ఈ కారణం చేతనే ఈ ప్రపంచంలో ఆశగల ప్రాణి ఎవరంటే మానవుడే. ఎందుకంటే ఏదో ఒక రోజు నేను త్వరలో చనిపోతాను, అది రాకముందే ఒక పెద్ద ఇల్లు కట్టుకోవాలి, ఒక పెద్ద ఉద్యోగం సంపాదించుకోవాలి, పిల్లలు మంచి చదువులు చదివించుకోవాలి, వాళ్ళకు ఒక దారి చేయాలి. ఇలాంటి ఆతృత ఈ విశ్వమంతటిలో ఒక మనిషికి ఉన్నంత మనిషికే ఉంది తప్ప ఈ తపన ఏ జంతువులకి లేవు. కంటుంటాయి, అవి చనిపోతుంటాయి, మరలా కంటుంటాయి. వాటికి జాలిపడి, దయపడి, కన్నీళ్లు కార్చి అయ్యోని రోధించే స్వభావం మనుషులుగా మనకున్నదేమో తప్ప సృష్టిలో ఏ జీవరాశులకి లేదు. కారణం ఏంటంటే వాటికి లేనిది మనకే ఉన్నది ఆత్మ. ఈ ఆత్మను బట్టి మనుషుడు ఆలోచించింది ఏంటో తెలుసా? నాకు చావు అనేది ఉంది కదా, చావు తర్వాత నేనేం అవ్వబోతున్నాను. చూడండి, అందుకే మనం ఎప్పుడైనా రోడ్డు దాటేటప్పుడు 1-10 సార్లు అటు ఇటు చూసుకొని రోడ్డు దాడతాం. ఎందుకో తెలుసా? ఎక్కడ ఏది వచ్చి నన్ను గుర్తిస్తేనే చనిపోతానని భయం. జంతువులు అలా కాదు, రోడ్డుకు అడ్డుగా పరిగెట్టుకుంటూ వెళతాయి. కారణం ఏంటి తెలుసా? వాటికి చావు ఉందన్న సంగతి తెలియకుండానే ఆనందంగా బ్రతుకుతాయి. చావు ఉందన్న సంగతి ఎరిగి మనం భయంతో బ్రతుకుతున్నాం మనుషులు మనం. అన్నమాట అర్థమైందా? చావు ఉంది అన్న సంగతి తెలియకుండా జీవరాశులు ఆనందంగా బ్రతికేస్తున్నాయి భూమి మీద. చావు అనేది ఉందని ఎరిగి భయముతో మనం బ్రతుకుతున్నాము. అందుకే మనిషిగా మనకే కోరికలు, ఆశలు మనకే ఉన్నాయి. తెల్లారితే నేను చనిపోతాను, ఈలోగా నేను ఏదోటి చేసేయాలి చక్కగా. ఈ తపన కొలదే చనిపోయిన తర్వాత నేను ఏమవ్వబోతున్నాను, ఇది పెద్ద ప్రశ్న. చనిపోయిన తర్వాత నేను ఎక్కడికి వెళ్ళబోతూ ఉన్నాను, ఇది రెండో ప్రశ్న.
అన్నట్టు దేవుడు లేకుండా ఈ సృష్టి ఏది కూడా లేదు. దేవుడు అనేవాడు ఎక్కడో ఒక చోట ఉండే ఉంటాడు. ఆయన నేను చనిపోయిన తర్వాత ఆ భగవంతుడి చేయి అందుకోవాలి, ఇది 3వ తపన. ఈ కారణము చేతే దానాలు, ధర్మాలు, యాగాలు, యజ్ఞాలు, హోమములు, భక్తి ఇవన్నీ కూడా వీటి ద్వారా నాకు మరణం తర్వాత నేను ఏమవబోతున్నాను కాబట్టి 10 మందికి నేను ఏమైనా మేలు చేస్తే భగవంతుడు నన్ను మెచ్చుకొని నాకు పుణ్యం ప్రసాదిస్తాడేమో, ఆకలితో ఉన్నవాడికి అన్నం పెడితే నాకేమైనా దేవుడు చక్కగా చూస్తాడేమో అన్న ఈ భావాలతోటే దానాలు, ధర్మాలు. చూడండి, కొన్ని సందర్భాలు మీరు వినే ఉంటారు ఈ మాట. ఎవరో అడుక్కునేవాడు మన దగ్గరికి వస్తాడు, భవతి భిక్షాందయి లేకపోతే దానం చేయండి అని. మన జేబులు తడుగుతాం. అంటే వాడికి ఏగలిగే రూపాయి బిళ్ళో లేకపోతే 5 రూపాయల బిళ్ళ మన జేబులు ఉంటే బాగుందని చూస్తాం. పూర్వం అయితే పైసా దానం చేసేవారు, 5 పైసలు వేసేవారు, 10 పైసలు వేసారు. ఇప్పుడు 10 రూపాయలు వేసిన అడుక్కున్నాడు మనం కథలో చూస్తాడు. ఎందుకంటే సరిపోయే రోజులు కావు ఇవి. ఒకవేళ నా దగ్గర చిల్లర డబ్బులు వేయాలనుకున్నాను, లేవు నా దగ్గర, పక్కోడు చెప్తాను, రే అడుగు ఒక రూపాయి ఉంటే వేరా, నా దగ్గర కూడా లేవురా అంటాడు వాడు. ఏరా పుణ్యం వస్తుంది అంటాను. అంటే 10 పైసలు అవతలోడికేస్తే రూపాయి వంతు పుణ్యం నాకు రావటం ఏంటి? ఇది స్వార్థమే కదా. మనిషిగా మనం చేయవలసిన కర్తవ్యం ఏమిటంటే, అయ్యో నేను మంచి స్థితిలో ఉన్నాను, వాడు ఏమీ లేని స్థితిలో ఉన్నాడు కాబట్టి వాడికి పెట్టడం అనేది, ఇవ్వటం అనేది, ఒక బట్ట, ఒక వస్త్రాన్ని ఇవ్వటం, కడుపు నిండా అన్నం పెట్టడం మానవ నైతిక విలువ. కాబట్టి ఒక మనిషిగా నేను చేయవలసిన పని చేస్తున్నాను అనుకుంటా లేదు. ఆడికి రూపాయి వేస్తే 10 రూపాయల పుణ్యం నాకు ఇచ్చేయాలి దేవుడు. వాడికి ఒక పూట అన్నం పెడితే నా పిల్ల పాపలకు ఎప్పుడు లోటు లేకుండా భగవంతుడు నాకు అన్నం పెట్టేయాలి. అంటే ఇలాంటి స్వార్థముతోటే భక్తిని కూడా మనం కొనసాగిస్తూ ఉన్నాం. ప్రియులారా, మీరు ఎంత దూరం వెళ్ళి ఎన్ని నదుల్లో స్నానం చేసినా వంటుకున్న మురికైతే పోతుందని నేను నమ్ముతాను. కానీ ఎక్కడో అంతరంగములో కూర్చున్న ఈర్ష్య, పగ, స్వార్థం, కుతంత్రాలు అనేవి అంతరంగములో ఉన్న వాటిని ఈ భౌతిక నీళ్ళైతే ఎప్పటికీ కడగలేవు. ఇది వాస్తవం. నువ్వు సముద్రంలో స్నానం చేయి, పిల్ల కాలువలో స్నానం చేయి, నదిలో చేయి, చెరువులో స్నానం చేయగాక ఎక్కడికైనా వెళ్ళు, వంటుకున్న మురికైతే పోద్దని నేను నమ్ముతాను తప్ప మనసుకు పట్టినటువంటి మలినాన్ని మాత్రము ఈ ప్రపంచంలో ఏ నీళ్లు శుభ్రం చేయలేవు. ఇది వాస్తవం. కాబట్టి మనిషిలో ఉన్న స్వార్థం ఏంటంటే, మరణం ఉంది కాబట్టి దేవుణ్ణి చేయందుకోరు కాబట్టి దేవుడు నన్ను క్షమించి చేర్చుకోవాలి అంటే భూమి మీద బ్రతుకుండగా నేను ఏదో మంచి పని చేయాలి అన్నందుకే దానాలు, ధర్మాలు వచ్చాయి. కానీ దేవుడు ఏమంటారు తెలుసా? ఏదో వస్తుందని చేయక, నిన్ను పెట్టే స్థితిలో ఉంచాను కాబట్టి పెట్టే ధర్మం నీదే. ఒకవేళ ఈరోజు నేను కారులో వచ్చానండి, ఉదాహరణ చెప్తున్నాను, నాకేమీ లేదనుకోండి, నేను నడుచుకుంటూ రావాలి కదా. అంటే ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాను. ఉంది కాబట్టి ఈరోజు పై స్థానంలో కాబట్టి ₹1 డబ్బులు నా దగ్గర ఉన్నాయి. నేనే అడుక్కునే స్థితిలో ఉంటే వేరేవాడు నాకు పెట్టాలని నేను ఎదురు చూస్తాను. కాబట్టి ఇచ్చేవాడిది ఎప్పుడు పై చెయ్యే, పుచ్చుకునేవాడిది ఎప్పుడు కూడా క్రింద చెయ్యే. ఎందుకు క్రింద చేయిలా మనలో ఉంచలేదు దేవుడు, పై చేయితో పెట్టాడు. 10 మంది మన దగ్గర కార్మికులు పనిచేస్తున్నారు, 10 మంది కడుపు నిండా అన్నం పెడుతున్నారంటే మనం పై స్థానంలో పెట్టాడు. ఒకవేళ అదే దేవుడు మనల్ని కింద స్థానంలో పెడితే అదే పనికి మనం కూడా కూలి పనివాడికి ఒక టవల్ భుజం మీద వేసుకొని కాళ్ళకు చెప్పులు లేకుండా మనం వెళ్ళి ఆ రైతు దగ్గర లేకపోతే ఆ యజమాని దగ్గర మనం పని చేయాలి. కాబట్టి పెట్టే స్థితిలో ఉన్నంత మాత్రాన మనం గొప్పవారం కాదు సుమా, ఎప్పటికీ గొప్పవారం కాదు. వాడు కింద స్థితిలో ఉన్నంత మాత్రం మనకంటే తీసుకుపోయిన వాడేమీ కూడా కాదు. ఉన్న స్థితిలో ఉన్నంత మాత్రం వాడికంటే 10 రెట్లు ఎగస్ట్రా మనం పుట్టిన వారు ఏం కాదు. వాడుకున్న అవయవాల కంటే ఒక్క అవయవం మనకేం ఎగస్ట్రా లేసుమా. అడుక్కునేవాడికి 2 కిడ్నీలే ఉంటాయి, ఆడికి ఆ ఒక్క తలే ఉంది, ఆడికి 2 నేత్రాలు ఉన్నాయి, ఆడికి 2 చేతులు ఉన్నాయి, 2 చేతులు 10 వేళ్ళు వాడికి ఉన్నట్టుగానే ధనవంతులు గొప్పవారు అనుకున్న మనకు అవే అవయవాలు సమానంగా ఇచ్చారు. వాడి శరీరం కూడా మలినం అంటుకుంటే దుర్గంధమే, మన శరీరం కూడా చెమట వచ్చినప్పుడు మన శరీరం కూడా దుర్గంధమే. మనం గొప్ప వంశంలో పుట్టేవని చెప్పి తెల్లారితే నోరు తెరిస్తే మధురమైన వాసనే రాదు కదా, దుర్వాసనే. ఎందుకంటే మనందరం మనుషులమే. వాడు కులం తక్కువ ఎక్కువ, ఎప్పుడు కూడా ఇలాంటి వ్యత్యాసాలు మనం చూడద్దు. కాకపోతే దేవుని యుద్ధకు వెళ్ళాలన్న తపనతోటే ఈ మనుషులు ఇలాంటి ప్రయత్నాలు చేస్తూ 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 చాలా కాలం క్రితం, అప్పటికి యేసు ప్రభు వారి లోకానికి రాక పూర్వమే, కొన్ని వేల సంవత్సరాలకు క్రితమే ప్రజలందరూ దేవుణ్ణి ఇట్లా ఆర్జించారు. 59 యెషయా గ్రంథము 9 వచనములో ఈ మాటలు మీకు ఇట్లా కనబడతాయి. 59 యెషయా గ్రంథము 9 వచనము. కావున న్యాయము మాకు దూరముగా ఉంది,
నీతి మమ్మలను కలుసుకొనుట లేదు. వెలుగు కోసం మేము కనిపెట్టుచున్నాము కానీ చీకటియే మాకు ప్రాప్తించెను. ప్రకాశము కొరకు ఎదురుచూచున్నాము గాని అంధకారములోని నడుచుచున్నాము. గోడ కొరకు గుడ్డివాడు తడవలాడు రీతిగా కన్నులు లేని వాని వలె తడువలాడుచున్నాము. సంధ్య చీకటి ఎందువలి మధ్యాహ్న కాలమందు కాలు జారి పడుచున్నాము. బాగుగా బ్రతుకుచున్న వారి వలె ఉండి చచ్చిన వారి వలె మేమందరము ఉంటిమి. అందులోనే 64 మరొక మాట, యెషయా గ్రంథం 64లో ఈ మాట మీకు ఇట్లా కనబడుతుంది. 9వ వచనం నేను చదువుతాను. 66 5వ వచనంలో రావుంది. 64 5వ వచనం. నీ మార్గములను బట్టి నిన్ను జ్ఞాపకము చేసుకొనుచు సంతోషముగా నీతిని అనుసరించు వారిని నీవు దర్శించుచున్నావు. చిత్తగించుము, నీవు కోపపడితివి గాని మేము పాపులమై ఉన్నాము. బహుకాలము నుండి మేము పాపములో పడి ఉన్నాము. రక్షణ మాకేమైనా దొరుకుతాదా? ఇది మానవులు దేవుణ్ణి కోరుకున్నారు. ఎప్పుడైతే చావుందన్న అలాగే వారికి మరణము అన్నప్పుడు అసలు అమృతాన్ని తయారు చేసిన వాడు, అమృతాన్ని ధారపోసిన వాడు ఇంకెక్కడిది చావు? అమృతం ఎవరో ఇస్తే తాగితే మనకు చావు లేదన్నప్పుడు అసలు అమృతాన్ని ధారపోసేవాడికి అసలు చావు లేదు కదా. కాబట్టి ఈ విధముగా ప్రపంచ మానవ కోటి జ్ఞానము కలిగిన వారందరూ దేవుణ్ణి ఎలా ఆర్జించారు. అలా ఆర్జించి అన్నారు, ఓ భగవంతుడా, ఎవరిని మేము చూసినా మనుషులే మాకు ఎదురవుతున్నారు. ఎంత గొప్పవారైనా మాలాంటి చావు గల వారిని ప్రతిరోజు మేము చూస్తున్నాము. అయితే చావును జయించగలవాడు, చావును రానివ్వలేకుండా చచ్చిన వారిని బ్రతికించువాడవు విశ్వములను ఒక్కడవే కనుక నీవు భూలోకానికి వచ్చి మాకు దారి చూపించు ఓ పరాత్పరుడని మానవ కోటి దేవుణ్ణి కోరారు. అప్పుడు పైనున్న దేవుడు మానవులతో ఏమన్నాడు తెలుసా? ఆకాశవాణి రూపంలో, ఆకాశము నా సింహాసనము, ఈ భూమి నా పాదపీఠం. నేను ఒక అడుగు పెడితే రెండవ అడుగు పెట్టడానికి భూమి నాకు చోటు సరిపోదు. అప్పుడు ప్రజలు అన్నారు, అయ్యా నువ్వు రావటం ఈ భూమి మీదకి అసాధ్యమైతే గనుక నీ పరలోకంలో మిమ్మల్ని ఆరాధించటానికి ఎంతోమంది దేవదూతలు ఉంటారు కదా, అలాంటి దూతలలో ఒక ఘనుడైన దూతను కనీసం మా మధ్యకి పంపిస్తే అతడు చెప్పిన దారిలో మేము నడిస్తే నీ యొద్దకు మేము చేరుకుంటామేమో కదా. ఒక ఘనుడైన వాడిని మాకు మధ్యవర్తిగా పంపించు. ఆ వచ్చిన వాడు ఎలా ఉండాలంటే, మనుషులమైన మేమందరము ఆయనను చూచేసరికి ఆయనలో సాక్షాత్తు మీరే కనబడాలి. అలాగుననే నీవు పరలోకము నుండి ఆయనను చూసేసరికి మనుషులమైన మేమందరము ఆయనలో కనబడాలి. అంటే అటు దేవుడుగా ఆయన సరిపోవాలి, ఇటు మనుషులమైన మా పక్షముగా మనిషిగా కూడా ఆయన సరిపోవాలి. అటు దేవుడుగా సరిపోవాలి, ఇటు మనుషుడుగా సరిపోవాలి. అలాంటి వాడిని పరలోకము నుండి ఒక్కడి మా మధ్యకు పంపించు. అప్పుడు దేవదూతలతో దేవుడు పరలోకల సభను ఏర్పరచి, మా నిమిత్తం ఎవడు భూలోకమునకు వెళ్ళునన్నప్పుడు దేవదూతలందరూ వెనకం చేశారు. అనగా, అయ్యా మమ్మల్ని అగ్నితోనూ హిమముతో ఆవిరితో మమ్మల్ని సృష్టించావు, గాలిలో కలిసిపోగలుగుతావు, నీళ్లలో కలిసిపోతావు, అలాంటి దేవదూతలు మేము. అలాంటిది ఒక మానవ శరీరముతో కొన్ని సంవత్సరాలు భూమి మీద జీవించి మనుషులు పెట్టే శ్రమలకు ఓర్చుకుంటూ తట్టుకుంటూ సహిస్తూ వారు ముఖం మీద ఉమ్ము ఊసినా కూడా భరించగలిగేంత మనసు కావాలంటున్నాం. దేవదూతలుగా ఇది మాకు సాధ్యమంటారా? ఇలాంటి త్యాగానికి మీరు ఒక్కరే సరిపడిన వారు దేవా, మేమెవరూ సరిపోలేని వారము అని తిరిగి దేవదూతలు దేవునితో పరలోకములో సంభాషించినప్పుడు భూలోకములో ఉన్న మానవుల యొక్క ఆర్తనాదాలు విన్నటువంటి దేవుడు ప్రజలు కోరారు, నీవు మా మధ్యకు వచ్చి మాకు సహాయం చేయమని. దేవుడు రావటం అసంభవం. అందుకని దేవునిలో ఉండేటువంటి లక్షణాలను, ప్రధానముగా దేవునిలో ఉన్న జీవం, దేవునిలో ఉన్న శాశ్వతమైన ప్రేమ, దేవునిలో ఉన్న దయాదాక్షణ్యములు, దేవునిలో ఉన్నటువంటి సహాయపు గుణం మొదలగు దేవునిలో ఏవేవైతే ఆయనలో ఉన్నావో ఆ గుణ లక్షణములకు ఒక శరీరాన్ని ఆయన అమర్చి ఈ లోకానికి పంపించారు. మీకు అర్థం అవటానికి ఈ మాట చెప్తా, మీరు అర్థం చేసుకోండి. మాట్లాడనివద్దు అక్కడ. నా దగ్గర 100 రూపాయి కాగితాలు 100 నోట్లు ఉన్నాయి. జాగ్రత్త వినండి ఈ మాట. 100 రూపాయలు సరిగ్గా ఒక్కొక్క రూపాయి చెప్పిన 100 రూపాయల నోట్లు ఉన్నాయి.
నేను లెక్క పెడుతున్నాను ఇలాగా 1 2 3 4 అని లెక్క పెడుతున్నప్పుడు ₹1 కింద పడింది. నా చేతులు ఎంత ఉంటాయి? 99 రూపాయలు. కింద పడిందాన్ని ఏమంటారు? డబ్బులు అంటారా, కాగితం అంటారా? కింద పడిందాన్ని ఏమంటారు? అది డబ్బులే అంటారు. మరి నా చేతులు ఉన్నాయి ఏంటి? నో, నా చేతులు ఉన్న డబ్బులే మొత్తం కలిపి ఏంటి? దాని మీద ఏ ప్రింటింగ్ లేనప్పుడు అది పేపరే. అది రూపాయి కాగితం కావచ్చు, 2000 రూపాయల నోటు కావచ్చు. అది కూడా పొయ్యిలో పెడితే కాలిపోతుంది, కాదని నేను అన్నాను. దాని మీద ఎప్పుడైతే రిజర్వ్ బ్యాంకు వారు భారతదేశం దాని మీద ముద్రించింది 2000 రూపాయల నోటు, 1000 రూపాయల నోటు, 500 నోటు అని ఇస్తారో ఆ పేపర్కు వాల్యూ పెరిగింది. అది లేకపోతే రోడ్డు మీద నీకు దొరికే చిత్తు కాగితం ఎంతో అది కూడా అంతే. కాబట్టి ఇప్పుడు నా దగ్గర 100 రూపాయల నోట్లు ఉన్నాయి, అందులో ఒకటి కింద పడింది. కింద పడిందని ఖాళీ పేపర్ అంటామా, చిత్తు కాగితం అంటామంటే కాదు సుమా, దానిని కూడా డబ్బే అని అంటాం. మరి మిగతా నా చేతిలో ఉన్న దాన్ని కూడా ఏమనాలి? డబ్బే. ఇంకో మాట చెప్తా. ఇప్పుడు మీ దగ్గర ఒక 10 కాసులు బంగారం ఉంది. నేను నీ ఇంటికి వచ్చి, అమ్మ నాకు సహాయం కావాలి, మరలా మీకు వెంటనే విడిపిస్తానంటే 1 కాసు బంగారం నాకు ఇచ్చారు. నీ దగ్గర 10 కాసులకు 9 కాసులు ఉంది. నాకు 1 కాసు బంగారం ఇచ్చి వెళ్ళి దీన్ని తాకట్టు పెట్టుకొని మీ అవసరాలు తీర్చుకోండి అని మీరు నాకు ఇచ్చారు. మీ దగ్గర నుండి తీసుకొచ్చినటువంటి కాసు బంగారాన్ని ఏం పేరు పెట్టింది? ఏమనాలి దాన్ని? బంగారమే అనాలి. చెప్పండి, ఏమనాలి? మరి మీ దగ్గర ఉన్నదాన్ని ఏమనాలి కదా? ఈ రెండింటిని ఒకరోజు కలిపి మూసలో కరిగించేస్తే ఏమైపోతుంది? 2 ఒకటే అయిపోతుంది. అంటే మీ దగ్గర ఉన్నదే బంగారం అనిపించి నా దగ్గర ఉన్నది బంగారం కాకపోతుందా? చెప్పాలి. ఎందుగుంచి అనంటే బంగారం నుండి తీయబడింది కాబట్టి బంగారమే. అలాగే బిందుడు పాలు ఉన్నాయి. పాలల్లో మీకు ఒక గ్లాసుడు, ఒక చెంబుడు పాలు నేను మీకు ఇచ్చాను. చెంబుడు పాలు మీకు ఇస్తే మీ దగ్గర ఉన్న ఏమైనవి? పాలే అయినవి. బిందుడు పాలు నా దగ్గర ఉన్నాయి, అవేమైనవి? పాలే. మీ దాంట్లో తోడు చుక్కేసిన పెరిగి అవుతుంది, బిందుడు పాలల్లో నేను తోడు చుక్కేసిన. ఇది ఎట్లా సాధ్యమో ఈ అనంత విశ్వాన్ని కలిగించిన తండ్రి పరలోకంలో ఉన్నాడు. ఆ తండ్రిలో ఉన్నటువంటి గుణ లక్షణాలను ఈ లోకానికి పంపించినారు. ఆ వచ్చినటువంటి ఆయనే సర్వాధిపతి అయినటువంటి ప్రభువు. ఆయన ఈ లోకానికి వచ్చి ఏం చెప్పారు తెలుసా? నేను నా తండ్రి ఏకమైనాం. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారిలోనే అనంత విశ్వానికి కర్త అయిన తండ్రిని చూడగలుగుతాం. ఈ విశ్వాన్ని కూడా కలిగించిన వారు కూడా ఎవరంటే యేసు ప్రభు వారే. అప్పటికి పరలోకము దేవదూతలు లేనప్పుడు, సమీపింపరాని తేజస్సులో ఆయన ఒక్కడే ఉన్నప్పుడు ఆయనలో ఒక భాగము బయటకు వచ్చి ఈ విశ్వమండలం అంతటిని కూడా కలుగు చేయటానికి ఆ ప్రధాన సూత్రధారిగా ఆ క్రీస్తు ప్రభువే కారణం. తిరిగి మానవులను రక్షించటానికి ఈ లోకానికి వచ్చింది ఆ ప్రభువే. అందుకే యేసు ప్రభు వారు పుట్టే గడియలో, జాగ్రత్తగా వినండి, పుట్టేటువంటి గడియ, పుట్టిన క్షణములో పరలోకములో ఉన్న దేవదూతలు భూలోకానికి వచ్చి ఆ దినములందు కొందరు పొలములో ఉండి గొర్రెలను కాస్తూ ఉన్నారు. ఆ గొర్రెలను కాస్తున్న వారి దగ్గరికి వచ్చి దూత అంటారు, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానము మీకు తెలియచేస్తున్నాను. అదేమనగా దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు, ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశు పొత్తుగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పరుండబెట్టబడి ఉండుట మీరు చూచెదరు. జాగ్రత్తగా వినండి. మీరు ఎప్పుడు వినలేని కొత్త విషయం ఇప్పుడు మీ హృదయాల్లోకి వెళ్ళబోతుంది. యేసు ప్రభు వారు పుట్టారు, సంతోషం. దేవదూత వెళ్ళి గొర్రెలను కాసే వారికి ఎందుకు శుభ సమాచారం చెప్పడం జరిగింది? వారు ఏమైనా దేశాన్ని ఉద్ధరించేవారా? వారి వల్ల దేశానికి ఒరిగింది ఏమైనా? అందరిలాగా కూలి పని చేసుకుని పొలంలో గొర్రెలను కాసుకుంటున్నారు. వారు ఏమైనా దేశానికి అంత ఇంపార్టెంట్ అయిన వారా ఆ వర్తమానం చెప్పటానికి? పోనీ రాజుగారింటికి వెళ్ళి దూత కౌరు చెప్పాడంటే బాగుంది. పోనీ యేసు ప్రభుకి జన్మనిచ్చిన మరియమ్మ బంధువుల దగ్గరికి వెళ్ళి దూత చెప్పాడంటే ఇంకా బాగుంటుంది. కానీ ఎక్కడో పొలాల్లో రాత్రి వేళ వణికిపోతూ గొర్రెలను మందను మేపుకునే వారి దగ్గరకు దూత వెళ్ళి ఎందుకు చెప్పారు అని అంటే, యేసు ప్రభు వారు ఈ భూలోకానికి వచ్చి పెరిగి పెద్దవాడై ఆయన సిలువలో తన రక్తాన్ని చిందించేంత వరకు కూడా ఈ భూమండలం మీద మనుషుల పాపాల నిమిత్తం పశువులను బలేస్తూ వచ్చారు. ఈ రోజు వరకు కూడా ఇక భారతదేశంలో ఇంకా అనేక గుళ్ళు గోపురాల దగ్గర కోడెలను, మేకలను, తమిళనాడు ప్రాంతం పెద్ద పెద్ద దున్నలను వేస్తారు. రక్తం అలాగా సెలయేరులుగా పారుతూనే ఉంటుంది. ఎందుకు ఇట్లా చేస్తున్నారంటే ఒక్కటే విషయం ఏంటో తెలుసా? భగవంతుడు నన్ను మెచ్చుకోవాలి, భగవంతుడు నేను తృప్తిపరిచాను, భగవంతుడికి ఏదో నైవేద్యం నేను పెట్టేశాను,
నా పాపాలు దయతో నన్ను క్షమించేయాలి. ఈ భావంతో పాపము చేసిన మానవుడు నిజంగా పాపం వల్ల వచ్చే జీతం ఏంటంటే మరణం. మనుషుడు చేసిన పాపానికి మనిషే మరణించాలి. కానీ వాడు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకున్నాడు. నా వెనకతల అమ్మా నాన్న ఉన్నారు, అయ్యో చెల్లెళ్ళు ఉన్నారు, ఇప్పుడు నేను చేసిన పాపానికి నేనే చచ్చిపోతే నా కుటుంబాన్ని ఎవరు పాలిస్తారు? ఒక పని చేస్తాను, నేను చావకూడదు, కానీ మొత్తం మీద ఒక చావు గల ఒక జీవరాశిని నేను ఎన్నుకోవాలి అని చెప్పి మార్కెట్లోకి వెళ్ళి ఒక గొర్రెనో మేకనో కొని దానిని తీసుకొచ్చి తన పేరుట ఇది నేనే అని అనుకో భగవంతుడా, ఇదిగో నేను చేసిన పాపానికి ఇదిగో చచ్చిపోతుంది కాబట్టి నేనే చచ్చిపోయాను నువ్వు అనుకో అని అన్నట్టు మనిషి స్థానంలో పశువులను బలి అర్పించేవారు. అందుకే ఈరోజు ప్రపంచంలో ఇస్లాంలో కూడా బక్రీద్ అంటే మేక పండుగ, కుర్బానీ అంటే బలి అర్పణ. ప్రపంచ ఇస్లాం దేశాల్లో ఒంటెలను బలేస్తారు, ఎద్దులను ఆవులను బలేస్తారు. ఎందుకంటే నా చిన్నప్పుడు తెలుసు, మసీద్ దగ్గరికి వెళ్ళి చేయి చాపితే బోల్డ్ మంది ఆ మాంసాన్ని బక్రీద్ రోజున పంచిపెట్టేవారు. ఇప్పటికి కూడా పంచిపెడుతున్నారు ప్రపంచ దేశాల ముస్లింలు. దీనిని బక్రీద్ పండగ రోజున ధనవంతులు అనబడినారు పెద్ద పెద్ద ఎడ్లను ఒంట్లను వేసి ఆ మాంసాన్ని బేదలకు ఈ రోజు కూడా పంచిపెడతారు. నేను ప్రభువులోకి రాలేని చిన్న వయసులో లెక్కరేసుకొని పెద్ద పెద్ద ధనవంతుల ఆయన దగ్గరికి వెళితే వాళ్ళు మాంసం పెట్టేవారు. అస్సలాం వాలేకుం హజరత్, అస్సలాం వాలేకుం హజరత్, అస్సలాం వాలేకుం బేటా, లేజో అని ఏదో గుప్పుడు తింత మాంసం. అలా ఎంతమంది బేదవారు వెళ్తే అందరికీ పెట్టేవారు. ఈ రోజు కూడా అలాగే నడుస్తుంది ప్రపంచ ఇస్లాం దేశాలు. రెండు, భారతదేశంలో ఏదైతే మనం సనాతనమైన ధర్మం అని చెప్తున్నామో ఇప్పుడు కూడా అనేక గుళ్ళు దగ్గర కొంతమంది అర్చకులు చక్కని మంత్రాలు వల్లిస్తారు. అక్కడ కూడా ఈ రోజుకి మేకలనో కోళ్లనో బలిస్తున్నారు. కొంతమంది నైవేద్యం పేరుట మన ఇళ్ళ కాడ బలి అర్పిస్తుంది. అంటే మొత్తం మీద రక్తం అనేది ఎక్కడైనా ఒలికించబడుతుంది. కానీ ప్రపంచం మొత్తం మీద క్రిస్టియానిటీ, క్రైస్తవ్యంలో యేసు ప్రభు శిలువ దగ్గర ఒక మేకను కోయాలట, ఒక కోడిని కోయాలట, ఒక ఆవును కోయాలట, చర్చి దగ్గరికి వెళ్ళి సిలువ ముందు కోసి రక్తాన్ని చర్చిలో ఒలికించాలట. ఇలాంటి నియమము యేసు ప్రభు మరణించిన నాటి నుండి క్రీస్తులో పుట్టుకొచ్చిన క్రైస్తవ్యంలో బలి అర్పణ అనేది లేదు. క్రీస్తుకు పూర్వం నుండి కూడా ప్రపంచంలో ఉన్న భక్తి పేరుట దేవుడికి ఏదో ఒక బలులు అర్పిస్తూ వచ్చేవారు. అందుకు దేవదూత వెళ్ళి, ఒరే అబ్బాయిలారా, అసలు మీరు గొర్రెలను ఎందుకు మేపుతున్నారు? ఇది మొదటి ప్రశ్న. బహుశా వాళ్ళు చెప్పచ్చు, ఏముందయ్యా, ప్రజలు పాపాలు చేస్తున్నారు కాబట్టి ఆ పాపాలకు విడుదల కలగటానికి మా దగ్గర గొర్రెలను బాగా కొనుక్కుంటున్నారు. ఓకే, తర్వాత అసలు రాత్రి వేళ ఇంత కష్టపడి మీరు మందని ఎందుకు మేపుతున్నారు? అసలు కారణం ఏంటి? ఏముంది, ప్రజలు బాగా పాపాలు ఎక్కువగా చేస్తే మా దగ్గర గొర్రెలు ఎక్కువగా సేల్స్ అవుతాయి. ఒక మాట జాగ్రత్తగా వినండి. మీరు ఎప్పుడైనా హాస్పిటల్కి వెళ్ళారు అనుకోండి, వెళ్ళే ఉంటారు, నేను కూడా వెళ్తాను, నువ్వు వెళ్తుంటావు, సరే వెళ్ళాం. అసలు హాస్పిటల్ ఎందుకు కట్టారు మీరు ఒకసారి ప్రశ్నించుకోండి. హాస్పిటల్లో ఉన్నటువంటి వైద్యం ఎందుకోసం అని అంటే మన కోసమే. కానీ ఇంకో రూట్లో ఆలోచిస్తే ఏంటో తెలుసా, పూర్వకాలంలో ఏ ఊళ్ళోనైనా రోగాలతో మనుషులు చచ్చిపోతుంటే ఆ బీద తల్లులు అనేవారు, వరే పెద్దోడా, నువ్వు పెద్ద అయిన తర్వాత ఒక డాక్టర్ అయి మన ఊరిని కాపాడాలిరా, మన ఊర్లో అందరు జబ్బులతో చచ్చిపోతున్నారు, హాస్పిటల్ కట్టాలరా బాబు అని అప్పట్లో అనేవారు మాట. కానీ ఈరోజు పరిస్థితి ఏంటి తెలుసా, రూపాయి డబ్బులు సంపాదించాలంటే ఒక హాస్పిటల్ ద్వారా, ప్రజల బలహీనతల ద్వారా సంపాదించవచ్చు. రెండోది, ఎప్పుడైనా మీరు కోల్డ్ ఫామ్ చూసారా? కోళ్ళను పెంచే ఫామ్ చూశారు కదా. అసలు కోళ్ళు ఎందుకు పెంచుతున్నారు వాళ్ళని వెళ్ళి అడగండి. ఒకటే మాట, ప్రజలకు ఆకలి ఎక్కువ వేయాలా, మా దగ్గర కొనుక్కోవాలా, మా దగ్గర సేల్స్ చేయాలా, మాకు రూపాయి డబ్బులు మిగిలాలి. ఈ కాన్సెప్ట్ ఎలాగైతే ఉన్నదో గొర్రెల కాపర్ల ఉద్దేశం కూడా అదే. ప్రజలు బాగా పాపాలు చేస్తే మా దగ్గర గొర్రెలు బాగా కొనుక్కుంటారు అని చెప్పి ప్రజలు ఇంకా 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 పాపాలు చేయాలి అని చెప్పి కోరుకునేవారు చాలామంది ఉన్నారు. ఇప్పుడు నువ్వు యేసు ప్రభువుని నమ్మావు, మంచి వ్యక్తివి, సంతోషం, నువ్వు ప్రార్థన చేస్తున్నావు. మీ చెల్లో లేక మీ అక్కగారో ప్రభువుని నమ్మలేదు. నువ్వు చాలాసార్లు చెప్పావు, అరే తల్లి ప్రభువుని నమ్మరా, నీ కుటుంబానికి మనశ్శాంతి దొరుకుద్ది అని. ఒకరోజు రాత్రి వేళ మీ చెల్లి నీకు ఫోన్ చేసింది, అక్క అని. అమ్మ చెప్పరా, ఏంటి ఇంత రాత్రి వేళ ఫోన్ చేసేవేటని. 4 నెలలు బట్టి మా డాక్టర్ గారు మాకు శాలరీస్ ఇవ్వట్లేదు, జీతాలు ఇవ్వట్లేదు, హాస్పిటల్ అంతా ఖాళీ అయిపోయింది, మొన్నసారి కరెంటు బిల్లు కూడా కట్టకపోతే
ఫీజు తీసేయడం కూడా వస్తే ఏదో మాట్లాడి పంపించేశారు. హాస్పిటల్ అంతా కూడా పూర్తి ఖాళైపోయింది. 5 నెలలు బట్టి మాకు జీతాలు ఇవ్వట్లేదు, పిల్లల్ని స్కూల్లో కూడా వెనక్కి పంపించేస్తున్నారు, చేతిలో డబ్బులు లేవు అని నీకు చెప్పింది మీ చెల్లి. నువ్వు అర్ధరాత్రి ప్రార్థన చేస్తావు. ఏమని ప్రార్థన చేస్తావు చెప్పి? ఇందులో కూడా స్వార్థం ఉంటుంది. ఏం తెలుసా? ప్రభువా, నా చెల్లికట 5 నెలలు బట్టి డాక్టర్ గారు డబ్బులు ఇవ్వలేదు. నా చెల్లే కాదు, చాలామంది స్టాఫ్ అంతా కూడా ఇబ్బంది పడుతున్నారు. 5-6 నెలలు బట్టి డాక్టర్ గారు జీతాలు ఇవ్వట్లేదట. హాస్పిటల్ చాలా కష్టతరంగా నడుస్తుందట. దయచేసి డాక్టర్ గారి చేతికి రూపాయి డబ్బులు వచ్చేలాగా చేయి ప్రభు అని ప్రార్థన చేసాం. అంటే అర్థం ఏంటి? తెల్లారితే చాలా యాక్సిడెంట్లు అవ్వాలనే కదా అర్థం. ఏమంటే ఆ అమ్మత లాజిక్ మనకు అర్థం కాదండి. తెల్లారితే యాక్సిడెంట్ అవ్వాలి, తెల్లారితే చాలామంది కాలిపోవాలి, హాస్పిటల్ తరలించాలా, డాక్టర్ గారు వైద్యం చేయాలా, అప్పుడు హాస్పిటల్ అంతా కిటకిటలు ఆడిపోవాలా, అనుకున్న శాలరీ డబ్బులు రావాలంటే హాస్పిటల్ నిండా రోగులు నిండిపోవాలా. అవునా కాదా? చెప్పాలి. అంటే మనం చేసిన ప్రార్థనలో కూడా ఏం కనబడుతుందంటే స్వార్థమే. ఒక డాక్టర్ గారు భార్య ఒక ప్రభువుని నమ్మిన ఆవిడైతే ఆవిడ కూడా ఇలా ప్రార్థన చేస్తుంది, దేవా హాస్పిటల్ అంతా నిండిపోయేటట్లు చేయ ప్రభువా అంటది. మనం ఏమనుకుంటాం? నా భర్తకి ఏ అపాయం రావద్దు, నా బిడ్డ బయటికి వెళ్తున్నాడు, ఏ ప్రమాదం రాకుండా కాపాడు ప్రభు అని ప్రార్థన చేసేది మనమే. ఒకవేళ డాక్టరే కనుక 10 మందిని పోషించే నర్సులకి జీతాలు ఇచ్చేవాడైతే ఆయన అంటాడు, దేవా హాస్పిటల్ అంతా ఖాళీ అయిపోయింది నాన్న, ఎవరు రావటం లేదు, మరి నువ్వే దిక్కు నాయన అని అంటే ఏం చేయాలి? ఇప్పుడు మీకు యాక్సిడెంట్ చేయించాలా దేవుడు దగ్గరుండి? మిమ్మల్ని కాలిపోయేలా చేయాలా దేవుడు? ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచించి, ప్రపంచ చక్రం సృష్టి యావత్తు తన క్రమం ప్రకారంగా నడుస్తుంది. ఎవరు అతివేగంగా వెడతారో వారి జీవితాలు ఎలాగ నష్టపడతారు, తొందరపడి ఆవేశంగా నిర్ణయాలు తీసుకునే వారి జీవితాలు ఎలాగ పతనమైపోతాయి. దేవుడు దగ్గరుండి నీకు యాక్సిడెంట్ చేయించే ప్రయత్నాలు అయితే దేవుడు చేయడు, కానీ మన అవివేకము, మన తొందరపాట్లే మన జీవితాలకు నష్టాలు కొందించి పెడతాయి. అయితే ఇప్పుడు దూత వెళ్ళి గొర్రెల కాపలు చెప్పవలసిన విషయం ఏంటంటే, వారు అబ్బాయి ఇక మీ గొర్రెలను మేపటం ఆపండ్రా, మీ గొర్రెల వల్ల ప్రపంచ మానవులకు ఒరిగేదేవి కూడా లేదు, అసలు సిసలైన లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అదుగో పశువుల పాకలోకి వచ్చాడు, మీరందరూ ఆయన యొద్దకు వెళ్ళండి, ఇంతటితో ఈ గొర్రెలను మేపటం ఫుల్ స్టాప్ చేయండి. అంటే మనుషులందరి పాపముల కొరకు ఒక ఆయన సిలువలో మరణించటానికి ఆల్రెడీ దేవుడే నరవతారిగా ఈ లోకానికి వచ్చాడు. మీ గొర్రెల వల్ల కానీ మీ మేకల వల్ల ఎవరికి ప్రాయచిత్తము లేదు. అందుకే ఈ మాట మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. బలి అర్పించేటప్పుడు ఆ గొర్రెకి కానీ మేకకు కానీ ఎక్కువ కోయకూడదు, కొంచెం బూర కట్ చేయాలి. దీనినే ఇస్లాం ధర్మం ప్రకారంగా ఏమంటారంటే, మీలో చాలామంది దుకాణాలు ఉంటాయి, ఇక్కడ బయట ముస్లిమ్స్ దుకాణాలు చాలా, జుబా చెప్పండి ఏమంటారు? జుబా అర్పించారంటారు. అలా అర్పించకపోతే ముస్లిమ్స్ ఎవరు తినరు. అంటే ఒకేసారి ఎక్కువ కోయకూడదు, కొంచెం కోస్తే చావటానికి ఎక్కువ టైం తీసుకుంటుంది, ఎక్కువ కోసేస్తే త్వరగా చచ్చిపోతుంది. ఈ కారణం చేత కొంచెం కోసి వదిలేస్తారు దాన్ని. అప్పుడు అది గిజగిజమని కొట్టుకుంటా చూసారండి, దాని నుంచి రక్తం స్రవించబడుతుంటుంది. అప్పుడు పాపం చేసిన వాడు దాన్ని చూసి పరివర్తన చెందాలి. అయ్యో నిజానికి తప్పు చేసిందేమో నేనా, నిజంగా ఇలాగ చావలసిన వాడిని నిజానికి నేనే కదా, అయ్యో నా స్థానములో ఇది చచ్చిపోతూ నా పాపాన్ని క్షమించడానికి నాలో పశ్చాత్తాప పుట్టిస్తుంది మేకలకి గొర్రె, అయ్యో నేను ఎంతటి మూర్ఖుణ్ణి, నిజానికి ఇలా అవ్వాల్సింది నేను, నా స్థానంలో ఇది ప్రాయచిత్తం కలిగిస్తుంది, ఇలాంటి బుద్ధిహీనమైన పని రేపు ఎప్పుడు చేయకూడదు అని చెప్పి నిన్నటి రోజు చేసిన పాపం మరుసటి రోజు చేయకుండా నువ్వు ఆగిపోవటానికి ఆ గొర్రె యొక్క రక్త ప్రోక్షణ మరణాన్ని చూడటంతో నీ హృదయంలో పశ్చాత్తాప పరివర్తన చెందాలి. ఇది ఆది నుండి కూడా క్రీస్తు వచ్చే వరకు భూమి మీద ఇదే ప్రణాళిక నడిచింది. ఈ రోజైనా హిందూ గుడి దగ్గర దాన్ని ఇస్తున్నారు, ఇలా భగవంతుడు దండం పెడుతుందంటే అర్థం ఏంటి? భగవంతుడా మా పాపములన్నీ క్షమించు, ఈ గొర్రె పిల్ల లేక కోడినో పుంజునో ఇదిగో నీకు నైవేద్యంగా పెడుతున్నావు, దయతో మమ్మల్ని మన్నించే, ఇదిగో ఒక ప్రాణాన్ని ఇక్కడ ఇస్తున్నా కాబట్టి మా ప్రాణానికి విమోచన అన్న అర్థమే అందులోకి వస్తుంది, మరేమీ లేదు. ఇలాగా సృష్టి ఆది నుండి క్రీస్తు వచ్చే వరకు ఈ బలులతోటే ప్రపంచమంతా నడిచింది. అయితే సదాకాలము నిలిచుండు ఒక్క బలి అర్పణము చేత యేసుక్రీస్తు ప్రభువారు మానవ జాతికి విమోచనాన్నిచ్చారు. చాలా కాలం క్రితం
ఒక దేశాన్ని పరిపాలించి ఒక మహాచక్రవర్తిని. ముగిస్తున్న నీ మాటతో. ఒక దినాన్న తన మంత్రులను పిలిచి అన్నాడు, అబ్బాయి, నా దేశ ప్రజలందరూ బాధలు నేను చూడాలనుకుంటున్నాను. అయితే బాధలు చూడాలని కాదు నా ఉద్దేశం, ఒక్కరోజైన వారి జీవితంలో ఆనంద సంతోషాన్ని చూడాలి. కాబట్టి ప్రజలు స్వయంగా నేనే వెళ్ళి పరామర్శించి వాళ్ళ అక్కర్లేంటో నేను తీర్చాలి. అందుకు ఏర్పాటుకు సిద్ధపరచండి. సరిగ్గా రేపు వచ్చే 1వ తారీఖునే మనం బయలుదేరాలి. దేశ నలుమూల నేను పరిపాలన చేసే దేశమంతా సంచరించి రావాలి. ఈ మాట రాణితో చెప్పాడు, పనివారితో చెప్పాడు, రాజ్యంలో ఉన్న అధిపతులతో చెప్పాడు. అన్నట్టు నేను కొందరు మంత్రులను వెనకాల రథాలతోటి కొంత సామగ్రితో మేము వెళుతున్నాం. దేశ పర్యటన చేసి మరలా మేము వచ్చేస్తాం, అంతవరకు మీరు జాగ్రత్త అని చెప్పి బయలుదేరారు. ఆయనతో పాటు కొంతమంది సైనికులు కూడా బయలుదేరారు. అందులో మంచివారు ఉన్నారు. ఎక్కడైనా రాజుకి ప్రమాదం జరిగితే చచ్చిపోతే గనుక ఆ తర్వాత నేనే సింహాసనం ఎక్కేయాలి అన్న దురుద్దేశంతో కూడా ఆయనతో పాటు ప్రయాణం చేసిన వారు కూడా ఉన్నారు. పర్యటన అంతా అయిపోయిందండి, తిరిగి వచ్చేస్తూ ఉన్నారు. ఇంకొక 2 రోజుల్లో తన అంతఃపురానికి చేరుకుంటాడు. ఒక్కరోజు 2 రోజులు కూడా కాదు, ఒక్క రోజులో తన అంతఃపురానికి వెళ్ళిపోతాడు. సరిగ్గా ఆ రోజు ముందు రోజు రాత్రి పెద్ద తుఫాన్ వచ్చింది. రథాలు కదలట్లేదు, గుర్రాలు ముందుకు వెళ్తా లేదు, చక్రాలు బురదలో దిగబడిపోతున్నాయి. అన్నారు, మహారాజా, ఈ రాత్రి ఏదైనా మన ఇక్కడే ఆగిపోవటం మంచిది. కారడవి, ఎటు చూసినా ఎటు వెళ్ళాలో అర్థం కావట్లా, ఆకాశ మేఘాలు చీకటి కమ్మేసిన ఏమీ కనబడతా లేదు, ఉదయం అయిన తర్వాత మనం వెళితే బాగుంటుంది మహారాజా అన్నారు. సరే అని చెప్పి రాత్రి అంతా లాగి ఉన్నారు. రాజుగారు రథానికి పైన ఒక గొడుగు ఉంది, ఆ గొడుగు కింద ఉన్నాడు కాబట్టి ఆయన మీద వర్షం ఏం పడలా. మిగతా సైనికులు ఆ చెట్ల కింద అక్కడక్కడ అలాగా మొత్తం మీద సమయం అయిపోయింది, తెల్లారిపోయింది, సూర్యుడు ఉదయించాడు. దగ్గరికి వచ్చన్నారు, మహారాజా మరి ఇంక మనము బయలుదేరితే బాగుంటుందట. సరే మంచిది అన్నారు. అందరూ గుర్రాలు రెడీ చేసుకున్నారు, బయలుదేరదామని. రాజుగారి యొక్క చక్రం బురదలో నుండి బయటికి రావటలా, చాలా లోతులో దిగిపోయింది. రాజుగారు పైనుండి అలా చూస్తూ ఉన్నాడు, చక్రాలు అయితే కదలట్లేదు. హఠాత్తుగా పైన కూర్చున్న రాజుగారు అమాంతంగా రథము దిగి ఇంత లోతు బురదలో ఆయన కాళ్ళు పెట్టి తన చెయ్యి కూడా బురదలో పెట్టి, మరి ఆయనకి ఏం దొరికిందో కానీ బురదలో నుండి ఒక వస్తువుని తీసాడు. ఆయన వస్తువుని తీసి ఆ వస్తువుని రాజవస్త్రాలకి 2 వైపులు తుడిచి దానిని తన చేతిలో చూసుకొని అని ముద్దు పెట్టుకొని తన జోబులో వేసుకున్నట్టు వేసుకున్నాడు. ఆ సమయంలో ఏం జరిగిందంటే, తల వంచకూడని మహారాజా వారు బురదలో కాలెట్టడమే పెద్ద తప్పు. ఎందుకంటే ఒకవేళ ఏమైనా అవసరమైతే బోడు మంది పని ఉన్నారు, ఒక అబ్బాయి పని చేయాలని చేస్తారు వాడు, ఎందుకంటే రాజు చేతి కింద ఉన్నారు కాబట్టి. రెండవది, అభిషేకించేటువంటి రీతిలో తల మీద కిరీటం పెడితే ఆ కిరీటం బురద పాలు చేశాడు. చేతికి దొరికింది తెచ్చుకున్నాడు తప్ప తన తల మీద కిరీటం నేల పాలైందన్న సంగతి గ్రహించకుండా రథం ఎక్కి కూర్చున్నాడు. కొంతమంది అన్న, మహారాజా మీ కిరీటం కిందడిపోయింది. అవునా, సరే తీసుకురండి అని అన్నారు. ఈలోగా కొంతమంది వ్యతిరేకులు, ఆగండి, ఏదైనా తీయవలసిన పని లేదు, ఆగండి. ఏంటి మహారాజా మీరు చేసిన పని ఏమిటి, నేను చేసిన పని ఏంటి అని ఈయన అన్నారు. మీరు రాజుగారి స్థానంలో ఉన్నారు, మీరు రాజుగా వ్యవహరించాలా? అంత దిగజారిపోయి మీరు బురదలో దిగిపోయి 2 కాళ్ళు బురదలో పెట్టి తల వంచి నేల పాలు చేసి కిరీటాన్ని బురదలో దొరికింది ఏదో మీరు తీశారు, ఇందుకు ఏం తీశారు చెప్పండి అన్నారు. నేనేం తీసాను అన్నాడు. మీరు ఏదో తీసి బట్టకు పాముకుని జేబులు వేసుకున్నారు కదా, మేము చూసాం కదా, తీయండి బయటికి అన్నారు. బయటకు తీశాడు. ఇంతకు ఏమో కాదు, అది మన భాషలో చెప్పుకోవాలంటే ఒక రూపాయి బిళ్ళ. ఏమంటే రూపాయి బిళ్ళకి సింహం ముద్ర ఉంటుందా? 3 సింహాల ముద్ర ఉందా లేదా మన డబ్బుల మీద? అని చెప్పండి వెంటనే. ఇంకోవైపు గాంధీ గారిదో లేకపోతే అంబేద్కర్ బొమ్మ మీద ముద్ర ఉంటుందా ఉండదా? 2 బొమ్మ బొరుసు అంటాం మనం. అలాగే ఆ నాణ్యము ఆయన జేబులో తీసి చూపించాడు. వెంటనే చిచ్చి 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 చిచ్చి, ఇంత కక్కుర్తు గలవాడు రాజా, నువ్వేదో పెద్ద గొప్పోడు వీరుడు అనుకున్నావు, ఇంత కక్కుర్త, మేమైతే కాళ్ళతో ఇసిరేస్తాం ఇలాంటి నాణ్యాలు, మాకు పెద్ద గొప్పేం కాదు. అలాంటిది ఒక్క నాణ్యం కొరకు రాజు అయ్యుండి నీ స్థానాన్ని దిగజార్చుకున్నావు, నీ స్థానాన్ని విడిచిపెట్టి బురదలో అడుగుపెట్టావు, తల మీద ఉన్న కిరీటాన్ని బురదపాలు చేశావు, చేయి పెట్టి ఆ నాణ్యం తీసుకొని ముద్దెట్టుకుని మరి జేబులో పెట్టుకున్నావు. అసలు నువ్వు మాకు రాజు వేటయ్యా, దిక్కుమాలను మేం కాకపోతే, చిచ్చి నీలాంటోడు మాకు రాజుగా ఉండడు, మాకే సిగ్గుచేటు, ఉన్నప్పుడు రాజుగారిని అరెస్ట్ చేయండి అన్నారు. వాళ్ళకి సపోర్ట్ చేసేవాడు ఇదే మంచి అవకాశం చెప్పి రాజుగారికి బేడీలేసేశారు.
ఈ విషయం అంతఃపురంలో రాణికి అందరికీ తెలిసిపోయింది. ఏంటి రాజావారికి బేడీలేశారా, ఏంటి రాజుగారికి న్యాయస్థానాన్ని తీసుకెళ్ళి తీర్పు తీరుస్తారా, రాజుగారు ఏం చేశారబ్బా, ఏమోనమ్మా సైనికులకి ఆయనకి మధ్య ఏదో అయ్యిందట, మరి ఏమో ఇంత వచ్చేంతవరకు మనకు కూడా తెలీదు, జడ్జి గారు అయితే వణికిపోతున్నారు, రాజుగారికి నేను తీర్పు తెచ్చడం ఏంటరా బాబోయ్ అని రాజుగారు కూడా వణికిపోతున్నా, ఇక జడ్జి గారు కూడా వణికిపోతున్నారు, ఇదిగో రాజుగారిని తీసుకొస్తున్నారట అని మొత్తం మీద తీసుకొచ్చారు, బోన్లో నిలబెట్టారు. జడ్జి గారు అన్నారు విచారణ ప్రారంభించండి అని. వెంటనే ఆపోజిట్ తాలూకా ఉన్నవాళ్ళు, యువరానర్ పలానా తారీఖు ఇంటికానించి ఈయన బయలుదేరాడు, నేటికి దగ్గర సంవత్సరం కావచ్చింది, దేశమంతటా పర్యటన చేశారు, అందుకు సంతోషమే. గత రాత్రి ఇలా వర్షం వచ్చింది, ఆ ఉదయానికి బయలుదేరారు, అంటే వాళ్ళ ఉదయం బయలుదేరారు. అయితే బయలుదేరే టైంలో ఈయన కక్కుర్తిపడి సంవత్సరం అంతా కాలు కింద ఎట్లేని పెద్ద మనిషి ఒక్క నాణ్యానికి కక్కుర్తిపడి ఈయన బురదలో కాలు పెట్టాడు. మరి ఇలాంటోడు మన దేశానికి రాజుగా ఉండుట తగునంటారా, మీరే న్యాయం చెప్పండి యువరానర్ అని చెప్పి వాళ్ళు ముగించారు. అప్పుడు జడ్జి గారు రాజుగారు వంక చూసి, రాజా వీరు చెప్పేవన్నీ నిజాలేనా అన్నారు. అవును అన్నారు. అంటే మీరు పలానా టైంకి ఇంటి నుంచి బయలుదేరి పర్యటన చేసి గత రాత్రి వర్షం వస్తే ఆగిపోయి ఇలాగ మీరు ఒక నాణ్యాన్ని తీసుకొని బురదలో కాలు పెట్టి కిరీటాన్ని నేలపాలు చేసి, అవునన్నీ నిజాలే. ఎందుకు మహారాజా, తులుతోగలేనంత ఆస్తిపాస్తులు, మీరు ఒక పక్కన తక్కెళ్ళలో కాటలో కూర్చుంటే విస్తారమైన ధనరాశులు మీకున్నాయి కదా, ఏంటి ఇంత చిలిపి ఇంత చీపుగా ఇంత తక్కువగా మీరు పనిచేసారేంటి మహారాజా అని జడ్జి గారు అడుగుతున్నారు. వెంటనే చెయ్యలా పెట్టి ఇంతటితో మీరు ఆపండి, ఇంతగా ఆ నాణ్యం ఎక్కడుందో ఒకసారి మళ్ళీ తీయండి బయటకు అన్నాడు. అప్పటికి ఆ నాణ్యం కోర్టు బోను పైకెక్కి కూర్చుంది. వెంటనే జడ్జి గారు నాణ్యం చూసి, ఇదిగో మీరు తీసుకున్న బురదలో దొరికిన నాణ్యం నా టేబుల్ మీద ఉంది మహారాజా అన్నారు. ఒకసారి దాన్ని నా దగ్గర పంపించండి అన్నాడు. ఇవ్వండి రా అన్నాడు. రాజుగారి చేతిలోకి వచ్చింది. మరలా దాన్ని చూశాడు, అని ముద్దు పెట్టుకున్నాడు. ఆ రోజు నేను చేసిన పని ఇదే అన్నాడు. అదే మహారాజా ఇంత కక్కుర్తి ఎందుకు పడ్డారు అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, నేను ఈ రూపాయి బిళ్ళ చూసి నేను కక్కుర్తి పడలేదు, అసలు ఈ రూపాయి అనేటువంటి ఈ నాణ్యం మీద ఉన్న ముద్ర ఎవరిదో మీరు చెప్పండి అన్నాడు. ఆ దేశపు రాజుగారి ముద్రే ఆ నాణ్యం మీద ముద్రించబడింది. మనకి గాంధీ గారి బొమ్మ ఉందా కదా, రూపాయి నోటు మీద కానీ 1000 రూపాయల నోటు మీద కానీ. ఇప్పుడు రూపాయి కాగితాన్ని మనం నేలపాలు చేసి కాలుతో తొక్కుతుంటే అది ఎవరిని తొక్కినట్టు, గాంధీ గారిని తొక్కినట్టు కాదా? జ్ఞానం ఉన్నవారు చెప్పాలి. చిత్తు కాగితాన్ని మీరు తొక్కుతున్నారని అనుకోవాలా, లేకపోతే దాని మీద ముద్రించబడిన మన దేశానికి విలువైనటువంటి అశోక చక్రవర్తి వారి యొక్క ఎంబ్లం లేకపోతే సింబల్, లేకపోతే రాజముద్ర 24 గీతలు కలిగిన ఒక చక్రం, రాజముద్ర, 3 సింహాల బొమ్మ, దానిని కిందకేసి మనం తొక్కుతుంటే ఒక స్టీల్ ముక్కను కాదు మనం తొక్కేది, ఒక ఇత్తడి చిన్న రేకును కాదు మనం కాళ్ళ కింద తొక్కి, దాని మీద ఉన్న విలువను మనం తొక్కేస్తున్నాము. అప్పుడు ఆయన చెప్పిన మాట, ఆఫ్టర్ నాణ్యం కోసం కాదు నేను కక్కుర్తిపడింది, దీని మీద ఉన్న రూపము, దీని ముద్ర మీద ఉన్న రూపము, దీని సంతకము ఎవరివి అని అడిగాడు. జడ్జి గారు అన్నారు, ఆ ముద్ర మీదే కదా మహారాజా, దాని ముద్ర మీద ఉన్న రూపము మీదే, దాని మీద ఉన్న పేరు కూడా మీ పేరే కదా అని. అప్పుడు ఆయన అన్నాడు, ఈ నాణ్యాని కోసం నేను కక్కుర్తి పడింది కాదు, నా స్వరూపము బురద పాలైపోవటం నాకు ఇష్టం లేదు, నా పోలిక మట్టిలో అలాగ ఉండిపోవటం నాకు ఇష్టం లేక, నా స్వరూపాన్ని తిరిగి నా దగ్గరికి తెచ్చుకోవటంలో తప్పేమైనా ఉందా చెప్పండి అన్నారు. తప్పేమీ లేదు. ఇదే కార్యం మనం ఎవరమో తెలుసా, ఆయన పోలికలో సృష్టించబడి నాశన కోపములో ఉన్న మనలను తన పోలికలో ఉన్న మనము నశించిపోవుట ఆయనకి ఇష్టము లేక నశించుచున్న దానిని వెదకి రక్షించుట కొరకు ఆయన మన వంటి ఒక మనుషుడుగా ఈ లోకానికి రావటం జరిగినది. ఇది వాస్తవం ప్రియులారా. కాబట్టి ఆయనలో మనకు ఒరిగేవి ఏమిటి, దొరికేది ఆయనలో నిజమైన ప్రేమ, ఏ కల్మషము లేనిది. తల్లైనా తన బిడ్డను మర్చును. వేరే వ్యక్తి దొరికితే, భర్త చచ్చిపోయిన కొంతకాలం బాగానే ఉంటుంది, వేరే వ్యక్తి దొరికితే కనుక బిడ్డను కూడా తన అమ్మగారింటికి కూడా అప్పచెప్పి వెళ్ళిపోవచ్చు. అంటే అలా చేస్తారు అందరూ అంటారు, నేను అన్నను క్షమించుగాక, సందర్భాన్ని బట్టి చెప్తున్నాను. అలాగే తండ్రి అనేవాడు భార్య చచ్చిపోతే కొంతకాలం పిల్లల్ని పెంచుతాడు, నేను కాదను.
వేరే వ్యక్తి వచ్చి నేను నీకు సహకారంగా ఉంటాను అని అంటే వీళ్ళైతే పిల్లలు కూడా మర్చిపోవచ్చు, ఆ తండ్రి అన్నవాడు వేరే దారిలో వెళ్ళిపోవచ్చు. అంటే ఈ విధముగా మానవుల మధ్య విలువను పోగొట్టుకున్న వాళ్ళు ఎవరంటే మనుషులమైన మనమే. ఆ విలువను పెంచినవాడు, బంధాన్ని పెంచినవాడు. ప్రేమ అనే దాంట్లో త్యాగం ఉంది తప్ప ప్రేమ అనే దాంట్లో సంపాదించుకునే గుణము లేదు. ప్రేమ అనే దాంట్లో ఏముందంటే త్యాగం, ఎదుటివాడు బాగుండాలని కోరుకోవటమే ఆ విలువైనటువంటి త్యాగం ప్రియులారా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువులో మానవులకు దొరికేటువంటిది ఏంటంటే నిజమైన ప్రేమ, క్షమించే గుణము, రక్షణ. ఇవి ఎప్పుడైతే ఈ జీవితాన్ని మనం కాపాడుకుంటామో మనకు మనం నష్టపరుచుకోము, ఇతరులకు మనం నష్టం కలిగించేవారుగా మనం ఉండం. మన చెడలవాట్ల నుండి మనం విడుదల పొందుతాం, ఇతర చెడలవాట్ల నుండి సన్మార్గము నడిపించే ఆ సన్మార్గం మనం చూపగలుగుతాం. దానిని గుర్తించటమే క్రిస్మస్, క్రీస్తుని ఆరాధించుట. తలలోంచుదాం, ప్రార్థన చేద్దాం. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడు అయిన మా ప్రభువా, మీ ఘనమైన నామమును బట్టి లెక్కించలేనన్ని కృతజ్ఞతలు చెల్లిస్తూ, నిజమే మీరు రాకక పూర్వము మనుషులు పశువులనే బలర్పించేవారు. కోడెలను, మేకలను, దూడలను, ఎడ్లను, ఆవులను బలర్పించేవారు. నేటికి అక్కడక్కడ ఇంకా జరుగుతూనే ఉన్నాయి. అయితే మానవులందరి పాప విమోచనార్థమై మీరు వచ్చి మరణించుట చేత మాకు విమోచన క్రయధనము దొరికినది. అందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, నిజంగా మేమందరము బ్రతకటం కోసం పుట్టినవారు. నీవు మరణించుట కొరకు నువ్వు పుట్టావు కాబట్టి మరణము ముఖ్యం, అందుకు మీరు పుట్టవలసి వచ్చింది నాయన. మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఇదిగో ప్రపంచ దేశాలు మిమ్మల్ని కొనియాడుచున్నట్లు ఈ చిన్ని స్థలములో కూడా మిమ్మల్ని ఆరాధిస్తున్నాము. వచ్చిన ప్రజలందరినీ దీవించు, వారి కుటుంబాలకు సమాధానం ఇయ్యండి. ఎవరి మీద భారం మోపకుండా ఎవరి చేతుల కష్టార్జిత వారు అనుభవించినట్లు సామర్థ్యతను దయచేయండి. అందరిలో ప్రేమ, ఐక్యత, విలువలను పెంచమని ప్రార్థిస్తూ, మంచి వాతావరణం మాకు ఇచ్చారయ్యా. ఈ మాటలు వినాలని చెప్పే ఈ చల్లటి మంచి వాతావరణం మాకు ఇచ్చారు. స్తోత్రాలు చెల్లిస్తూ యేసు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. అందరికీ ప్రభు పేరిట శుభాలు.